పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమాకాండము 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని పఠించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమున బట్టి వందనములు. అలనాడు ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను ప్రభా నీవు కనులారా చూచి నాయనా ఆ ఐగుప్తి బానిసత్వం నుండి వారిని విడిపించడానికి భూమి మీదకి దిగివచ్చిన మహోన్నతుడు మహాఘనుడు అయిన మా తండ్రి నీకే వందనములు. చదవబడిన వాక్యముని మేము వివరించుకునొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామమును బట్టి ప్రథములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ సంఘమా ఘన కార్యాంబులు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రైస్తవ సంఘమా ఘన కార్యాంబులు చేయు క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా తెలుసునా. నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టెదవు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మోసేసు ఉపవాస దీక్ష కార్యములు ఏకీవించిన మీకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకు లభించును గాక, ఆమేన్. మరి నిన్నటి దినాన మనము 7వ అధ్యాయములో మరి దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో చేసినటువంటి మొదటి మరి అద్భుత సూచిక క్రియను మనము ఎరిగినటువంటి వారమై ఉన్నాము. ఏమిటి యొక్క మొదటి అద్భుతము అంటే, మరి మనకి ఈ నిర్గమాకాండంలో 10 తెగుళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఎన్ని తెగుళ్ళట? 10 తెగుళ్ళు ఉన్నాయి. ఈ 10 తెగులలో మొదటి తెగులు నీరు రక్తముగా మార్చబడుట. నిన్నటి దినాన మనము మరి 7వ అధ్యాయము 10వ వచనములో మనం చదివిన వారమై ఉన్నాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు మోషే అహరోనులకు తెలియజేశాడు, ఇదిగో మీ ఇద్దరు కలిసి ఫరో యొద్దకు వెళ్ళండి అనగాని మరింతవరకు ఫరో కర్ర అద్భుతములు చేసే కర్రే, కానీ ఇక్కడ ఫరో ఎదుట అహరోను కర్ర ఏం చేస్తుందట? అద్భుతము చేస్తుంది. ఎవరి కర్రను పడవేయమన్నాడు ఫరో ఎదుట అంటే అహరోను కర్రనే పడవేయమన్నాడు. మరి అహరోను కర్రను మరి కింద పడవేసేటప్పుడు అది సర్పం అయింది. అప్పుడు వెంటనే ఫరో దగ్గర ఉన్నటువంటి ఈక విద్వాంసకులు కూడా మాంత్రికులు కూడా ఇదిగో నీ కర్రే కాదు కానీ
మేము కూడా మా శక్తి ద్వారా మేము కూడా కర్రలను పాములుగా మార్చగలము అని చెప్పి వారు తమ తమ కర్రలను పాములుగా మార్చివేశారు. అయితే ఇక్కడి యొక్క అహరోను యొక్క కర్రట ఈ సర్పం అవింది గనక వారందరి పాములను కూడా ఈ యొక్క కర్ర మింగివేసింది. మరి ఇక్కడ మనకి 3 శక్తులు మనకే కనబడుతున్నాయి. ఒకటి, మానవుడు శక్తిమంతుడు. బాగా గమనించండి, మానవుడు శక్తిమంతుడు. సాతాను మహాశక్తిమంతురాలు, మహాశక్తిమంతుడు. మరి దేవుడు సర్వశక్తిమంతుడు. ఏమ్మా, శక్తిమంతుడు మానవుడవుతే మహాశక్తివంతురాలు సాతాను. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడే ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తే మరి యొక్క అహరోను, ఈ ఫరోలు, ఈ మోషేను ముగ్గురిని మనం చూస్తున్నాం. అనగా మోషే అహరోనులు ఫరో యొద్దకు వచ్చేటప్పుడు ఫరో వారిని చూసి భయపడ్డా? భయపడలేదు. ఎందుకని? అతని దగ్గర అనేక శక్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశానికి అతడే శక్తిమంతుడు, అతడు రాజు అయినాడు గనుక. అందుకని మరి మొదటిగా మనము గమనించినట్లయితే ఈ యొక్క 7వ అధ్యాయములో ఏం జరిగింది అంటే మరి నీటిని రక్తముగా మార్చివేశారు. మరి నీటిని రక్తముగా మార్చివేయటాన్ని బట్టి వాళ్ళకు త్రాగటానికి నీరు లేదు. ఏమ్మా, ఆ యొక్క ఏరేమవిందట, కంపు కొట్టినట్లుగా మనం చూస్తున్నాము. భయంకరమైనటువంటి పరిస్థితిని మనకు చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ యొక్క ఏటి నీళ్ళన్నీ కూడా రక్తం మార్చబడటాన్ని బట్టి మరి చాలా మరి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని వారు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఐగుప్తీయులు వారు ఎక్కడ గుంట తవ్వినా మంచి రుచికరమైనటువంటి మంచి నీరు వారికి లభించింది, కానీ ఐగుప్తీయులకి లభించలేదు. కనుక ఈ యొక్క 8వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఈ 8వ అధ్యాయములో మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని శక్తిని చూప అధ్యాయముగా. ఈ అధ్యాయమునకు దైవత్సనుడు దేవదాసయ్య గారు పెట్టిన పేరు ఏమిటంటే మరి గండముల అధ్యాయములు. ఇక్కడి నుంచి ఐగుప్తీయులకి ప్రతిదీ కూడా గండమే. అనగా ప్రతి కార్యము వారికి ఒక గండముతో సమానము. ఎందుకంటే ఊరిలోనికి వచ్చినటువంటి శ్రమట ఇంటిలోనికి వచ్చిందట. ఊరిలోనికి వచ్చినటువంటి శ్రమ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇంటిలోనికి వచ్చాయి. ఈ 10 తెగులను మనము గుర్తించినట్లయితే అందులో మొదటి తెగులేమిటి? నీటిని రక్తముగా మార్చడము. ఈ నీటిని రక్తముగా మార్చిన ఈ యొక్క ప్రణాళికను మనం చూస్తుంటే ఇది చాలా భయంకరమైనటువంటి ఆ స్థితిని మనకి చూపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు మరి ఏం చేశారంటే మరి ఆ నీళ్లు త్రాగలేక, ఎందుకంటే ఏటిలో ఉన్న కప్పలు, ఏటిలో ఉన్నటువంటి చేపలు, ఏటిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఒడ్డుకి కొట్టుకొచ్చి సచ్చి కంపు కొడుతుంది. ఆ కంపు కొట్టి ఆ నీళ్ళు ఎలా త్రాగుతారు? కనుక భయంకరమైనటువంటి స్థితిని మనకి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంది,
పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే మరి మాట వినటే శ్రేష్టమనే మాటను మనం చూస్తాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో మనకు ఆ మాట కనబడుచుంటుంది. కనుక ఇప్పుడు యెహోవా సంతోషించాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. కనుక మనం ఆయన మాట వినటం వల్ల దేవునికి ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఆయన మాటేగాక ఈ ఫరో రాజు వింటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ నీళ్లను, ఆనాడు మారా నీళ్లు ఎలాగో మధురముగా అనగా మార్చబడినవో అలాగే ఈ నీళ్లు కూడా అంత మధురముగా మార్చబడేది. అందుకని ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే ఆయనకు విరోధముగా మనం పాపం చేస్తున్నందున ఈ యొక్క విష జలములను త్రాగనిచ్చుచున్నాడు. కనుక మనం ఆయనకు విరోధముగా పాపం చేసి ఉన్నాము. ఎటువంటి జలాలు తాగవలసి వచ్చింది వారు? విష జలములు. అంటే ఆ ఏటులో చేపలు చచ్చాయి, ఆ ఏటులో ఉన్నటువంటి కప్పలు, ఆ పీతలు, పాములు, ఆ యొక్క నీటిలో నివసిస్తున్నటువంటి ప్రతి జీవి కూడా చనిపోయింది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితి నుండి మరి ఇప్పుడు వారిని రక్షించేవాడు ఎవరంటే దేవుడే. మరి ఇప్పుడు వారు ఏం చేయాలి? దేవుని మాట వినాలి. వారు వింటున్నారంటే వినటం లేదు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట ఉంటుంది. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ జీవి కూడా ఒక జీవికి ఒకటి హాని చేసుకోదట. ఎనిమిది వరకునండి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు సమస్త జీవరాశుల్లో ఏమేర్పడిందంటే సమాధానం ఏర్పడింది. అందుకే ఏ జీవి కూడా మరి యొక్క జీవిని చంపలేదు. కానీ ఇక్కడ ఈ ఏటులో ఉన్నటువంటి జీవులన్నీ కూడా చనిపోయాయి. అనగా యొక్క ఐగుప్తీయులు ఏటి నీళ్ళు త్రాగలేక నీటి కొరకు వారు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో సాధనలు వారు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండవ తెగులు ఏమిటంటే ఈ నిర్గమాకాండం 8వ అధ్యాయములో మనకి 3 తెగులు కనిపిస్తున్నాయి. ఏటి 3 తెగులు అంటే మరి మొదటి నుండి 15వ వచనం వరకు కప్పలు కనిపిస్తున్నాయి. అలాగని మరి 3వ తెగులు ఏమిటంటే 16 నుంచి 19 వరకు పేర్లు కనిపిస్తున్నాయి.
20 నుంచి 32 వరకు ఈగలు కనిపిస్తున్నాయి. బస్ ఇక్కడ మనకి 3 విషయాలు మనకి నిర్గమాకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అనగా కప్పలతో తిప్పలు, కప్పలతో తిప్పలు, పేలుతో పేచీలు, ఈగలతో ఇబ్బందులు. ఈ 3 విషయాలు మనకి నేటి దినాన యొక్క 8వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నాయి. మరి యొక్క 8వ అధ్యాయంలో కనపడినటువంటి ఈ విషయాలను మనము చూసి ఇక్కడ మనము మొదటిగా కప్పలను చూస్తున్నాం. మరి యొక్క ఫరో ఏం చేస్తాడట? ఏమ్మా 16వ వచనము, మొదటి విషయాన్ని మనం గమనించాలి కనుక 4వ వచనానికి వద్దాం. కనుక ఇదిగో ఈ కప్పలే మరి నీ మీదకు వస్తాయి, అలాగని నీ జనాల మీదకు వస్తాయి, అలాగని నీ పనివారి మీదకు వస్తాయి, నీ సేవకుల మీదకు వస్తాయి, మీ ఇండ్లలోనికి వస్తాయి, కనుక నీ పొయ్యిలోనికి వస్తాయి, నీ పడక గదిలోనికి వస్తాయి, నీ పిండిని ఆ తొట్టులోనికి వస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. అది ఎప్పుడైతే వారు ఈ కర్ర పట్టుకుని అహరోను ఆ యొక్క కప్పలను మరి కలగజేశాడు, వెంటనే వారు కూడా తమ యొక్క మాంత్రిక శక్తి ద్వారా 7వ వచనములో శకునగాండ్రులు కూడా తమ మంత్రముల వలన అలాగే చేశారట. వారు కూడా కప్పల్ని పుట్టించారట, వారు కూడా కప్పలను కలగజేశారు. వారి యొక్క మంత్రాల ద్వారా వారు కప్పల్ని సృష్టిస్తే ఎందుకు పిలిచాడట? అయ్యా ఎదుగో నీ మాట వింటాం అంటున్నాడా లేదా? అంటున్నాడు. కనుక నువ్వేం చేస్తావంటే మరి యొక్క కప్పల్ని మా యొద్ద నుండి తొలగిపోయేటట్లు మరి దేవునికి ప్రార్థించు. ఇక్కడ మనకు 3 విషయాలు కనపడతాయి. మోషే అహరోనులను పిలిచి ఏం చెప్తున్నాడు? మరి యెహోవా దేవునికి ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని బలి అర్పించడానికి నేను మిమ్మల్ని పంపిస్తాను అనే మాటను మనం చూస్తున్నాము. మరి ఇక్కడ ఈ మోషే అహరోనులను ఈ ఐగుప్తిలో ఉన్నటువంటి యొక్క మాంత్రిక శక్తి కలిగినటువంటి వారు ఏం చేశారట? ఎదిరించారట. ఎబ్రే అనే వారు ఏం చేశారట? ఎదిరించారు. దాన్ని మనం 2వ తిమోతికి రాసిన పత్రికలు అనుకుంటాం. 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. ఎబ్రే అనే వారు మోషేను ఎదిరించినట్లు కనుక వారే సత్యమని ఎదిరించేవారే ఉన్నారు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తీయులు మొదటగా వారే ఐగుప్తి నైల్ నదిని వారు పూజించేవారు. అందుకని వారు పూజిస్తున్నటువంటి ఆ యొక్క నైలు దేవత వల్ల ఇటువంటి ప్రయోజనం లేదని వారు తెలుసుకోవటానికి దేవుడు
ఆ యొక్క నైలు నది నీళ్లను రక్తముగా మార్చివేశాడు. ఎందుకంటే వారు నిత్యము పూజించే దైవమే ఆ యొక్క నైలు నది. అటువంటి ఆ యొక్క నైలు నది ఏమైపోయిందంటే త్రాగటానికి నోచుకోలేని స్థితి దేవుడు వారికి కలగజేస్తాడట. అంటే వారు పూజిస్తున్నటువంటి ఆ యొక్క దైవం మీద వారికి విరక్తి కలిగేటట్లుగా దేవుడు ఆ యొక్క నీటిని రక్తముగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ కప్పల ద్వారా వారికి తిప్పలు కనిపిస్తున్నాయి. ఈ కప్పలు ఏం చేస్తున్నాయంటే వారి ఇండ్లలోనికి వచ్చాయి. ఈ కప్పలే వారి యొక్క ఊళ్ళోనికి వచ్చాయి. ఇంకా మనం చూస్తే వారు పడక గదిలోనికి వెళ్ళాయి. అలాగనే వారు వండుకున్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థములో వారు చక్కగా కూర వండుకున్నారు. ఆ కూర ఆ యొక్క మూత తీసేటప్పటికి అందులో ఏమున్నాయి? కప్పలున్నాయి. అనగా వాళ్ళు వండుకునే ప్రతి వంటకములోని కూడా కప్పలు ఉన్నాయట. ఆ కప్పలు ఉండేటప్పుడు వాళ్ళు ఎలా తింటారు? తినలేరు. కనుక వారు ఇండ్లలోనికి వచ్చాయి. వారు పిండి ఆ తొట్టులోనికి వచ్చాయి. ఆ నీటిలో ఉంటే వారు ఎన్నో ఇబ్బందులు, ఆకలి బాధ. ఎందుకంటే వారు కప్ప దేవుడని వారు పూజిస్తూ ఉండేవారట. అనగా వారికి కప్ప దేవుడు. అందుకే ఆ కప్ప ద్వారానే వారికి విరక్తి చెందేలాగా, ఆ కప్పను చూడగానే వారికి విరక్తి రావాలి, అసహించుకోవాలి. ఎందుకంటే గతములో వారు ఆ కప్పను వారు పూజించారు. అందుకని ఆ కప్పల ద్వారా ప్రయోజనము లేదని దేవుడు వారికి చూపించడానికి అక్కడ కప్పల్ని రాజేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో ఈ హేతువు చేత వారు తమ హృదయములలో దేవుడు వారిని అపవిత్రాత్మకు అప్పగించాడట. సృష్టికర్తకు ప్రతిగా వారు సృష్టిని పూజిస్తున్నారు. అనగా సృష్టిని కలగజేసిన దేవుని విడిచారు. ఆ నీటిలో జీవిస్తున్న కప్పలను పూజిస్తున్నారు ఇప్పుడు. అందుకనే దేవుడు వారిని ఏం చేస్తాడట? 78వ కీర్తన 45వ వచనములో, కీర్తనల గ్రంథం 78:45 వచనం. అమ్మా, ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అది వారిని తినివేస్తును, అది వారిని నాశనము చేస్తును. చాలండి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నది? శకునగాండ్రులు కూడా తమ మంత్రముల వల్ల అలాగే చేశారట. అంటే మోషే అహరోను కప్పలను రప్పిస్తే వాళ్ళు కూడా కప్పలను రప్పించారు. అవునా కదా? వాళ్ళు కూడా కప్పల్ని రప్పించారట. వాళ్ళు ఏం చేయాలి? అహరోను కప్పలను రప్పిస్తే వారి కప్పల్ని తొలగించాలి. కానీ రప్పించడమే వారికి చేతనం ఉంది, కానీ తొలగించడం వారికి 8వ వచనంలో అందుకు మోషే
చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేస్తున్నారయ్యా వీళ్ళంటే, వాళ్ళు కూడా తమ మంత్రాల ద్వారా, వారి శక్తి ద్వారా కప్పలను పుట్టించేశారట. వాళ్ళు కూడా కప్పల్ని కలగజేశారు. కానీ తీసివేయటం వాళ్ళకి చేత కాలేదు. అందుకే దేవుడు మనల్ని గెలిపించేవాడై ఉన్నాడు. శోధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే గెలిపించేవాడై ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే రేపు అనే మాటట సాతానుదట. 9వ వచనంలో మనం చూస్తాం. ఎప్పుడు వేడుకోవాలంటే ఏం చెప్తున్నాడు? రేపే అంటున్నాడట. ఈ మాట ఎవరిదంటే సాతానుగాడదట. ఇది నేడే అనే మాట మంది, అవును కదా. రేపు అనేదానికి రూపు లేదట. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక మాట అంటాడు చూడండి. అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఇదిగో ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఏమనాలి ఫరో? ఇప్పుడే వేడుకొనండి అనాలి. కానీ ఏమంటున్నాడు? రేపు వెళ్ళి ఈ దేవునికి ప్రార్థన చేయండి అంటున్నాడు. రేపు అనే దానికి రూపు లేదన్నారు. అందుకని ఈ రేపు అనేది సాతానుగాడి యొక్క మాటగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి 1వ అధ్యాయము నుండి 15వ వచనం వరకు మరి కప్పలతో తిప్పలు, ఎన్ని తిప్పలు పడ్డారంటే ఐగుప్తీయులు ఇంత తిప్పలు కాదు. వారికి తినటానికి తిండి లేదు, సరైన విశ్రాంతి తీసుకోవటానికి లేదు, నిలబడటానికి కూడా లేదు. ఎక్కడి నుంచి ఉంటే అక్కడ కాలు తీస్తే కాలు పెట్టడానికి కప్పలట. ఈ కాలు జరపడానికి లేదు. వాళ్ళు నిలబడే ఆ స్థలమంతా కప్పలతో నింపబడిపోయిందట. ఎంత వేదన, ఎంత మరి దుఃఖమో ఇక్కడ మనం చూసినట్లయితే కనపడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే దేవునితో మనము ఏం చేయాలి? పోరాడాలి. అందుకే అంటాడు కదా యాకోబు విషయంలో ఆదికాండం 32:28 వచనంలో, ఆదికాండంలో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. కనుక మనము దేవునితో మనుషులతో మనం పోరాడి గెలవాలి. కానీ సాతాను గెలవలేకపోయింది, ఓడిపోయింది. మోషే తన చేయి పైకెత్తేటప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో మనకు చూపిస్తుంది. అలాగనే ఇంకా మనం గమనించినట్లయితే సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తును పట్టి బంధించి పిలాతు యొద్దకు తీసుకెళ్ళేటప్పుడు వారు ఏకకంఠముగా వారు పెద్దగా కేకలు వేస్తూ ఈయన్ని సిలువేయము సిలువేయమని కేకలు వేసేటప్పుడు వారి కేకలే గెలుచును అనే మాటను మనం చూస్తున్నాము. అందుకని అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ 3వ అధ్యాయము 12వ వచనములో, ఇదివరకు నేను గెలిచితననియు ఇదివరకు నేను సంపూర్ణమైన స్థితి పొందితనని
నేను అనుకున్నా లేదు అంటున్నాడు అక్కడ. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని మీద ఆనుకున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని మీద ఆనుకుని దేవుని మీదని అకాలంలో పౌలు గారు కూడా సమస్తమును కూడా దేవుని మీదే ఆనుకుని జీవించాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కప్పలు, ఏటులో ఉన్న కప్పలు ఏం చేస్తాయి? బయటికి ఊరిలోనికి వచ్చాయి. ఊరిలోనికి వచ్చిన కప్పలు ఇంట్లోనికి వచ్చేసాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఒకప్పుడు మోషేను జమ్మపేటలో పెట్టి ఆ పిల్లవాడిని ఏటు ఎడ్డున జమ్మపేటలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనములో. అలాగనే దావీదు తన కర్రను చేత పట్టుకుని ఏటు లోయలో నుండి ఆయన ప్రయాణం చేస్తూ 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొక్క సంచిలో వేసుకున్నాడు. ఆ యొక్క రాళ్లను పట్టుకుని బలిష్ఠుడైనటువంటి ఫిలిష్తీయుని సంహరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనములోని. అలాగనే మరొక విషయము మనం గమనించినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయం 2వ వచనములో చూపునకు అందమైనవియు బలిసినవైనటువంటి 7 ఆవులు ఏటులో నుండి పైకి వచ్చుట జమ్మును మేయిచుండుట చూచితనంటాడు. అలాగనే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనానికి మనం చూసి నార బట్టలు వేసుకుని ఏటు పైన ఆడుచున్న మనుష్యుని మాటలు నేను వింటిని అంటాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే ఈ యొక్క కర్రను పట్టి ఏటి నీళ్లను కొట్టగా ఆ నీళ్లు రక్తముగా మార్చబడ్డాయనే విషయాన్ని మనము చూస్తున్నామంటే ఇది చాలా భయంకరమైనటువంటి దుష్టత అనే మాటను మనం చూస్తున్నాము. అలాగని మూడవ తెగుళ్ళను మనం చూసి పేర్లు మనకు కనబడుతున్నాయి. అందుకే అక్కడ అంటున్నారు పేర్లతో పేచీలట. ఏమ్మా, తల్లో పేర్లున్న వాడికి స్థిమితం ఉంటుందా? ఉండదు. పాపం తల చాలా చక్కగా దూకుంటాడు, ఈ లోపలవి దొలుస్తూ ఉంటుంది. మరలా అతడు దూకున్నదంతా పాడైపోతూ ఉంటుంది. ఈ పేలుతో పేచీని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే తన కర్రను పట్టుకుని 17వ వచనములో తన చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండును. ఐగుప్తు దేశమంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలైపోయాట. ఎందుకు ధూళిని కొట్టవలసి వచ్చింది? ఎందుకు ఆ ధూళిని కొట్టాడు? అహరోను ఎందుకు ధూళిని కొట్టవలసి వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వారి యొక్క భూమిని వారు దేవునిగా పూజిస్తూ ఉంటారు.
ఐగుప్తీయులు ఇక భూమికి గ్లోబు దేవత అని పేరు పెట్టుకున్నారు. ఆ యొక్క భూమిని వారు పూజిస్తూ ఉన్నారు. అందుకని వారు పూజిస్తున్నటువంటి ఆ యొక్క దేవత మీద వారికి విరక్తి చెందే విధముగా దేవుడు ఆ యొక్క ధూళిని కొట్టినట్లుగా అవి పీలవినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథంలో 105వ సంకీర్తన 31వ వచనములో ఆయన ఆజ్ఞయ్యగా జోరేగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలో దోమలు వచ్చెను. చాలండి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన యొక్క ధూళిని కొట్టేటప్పుడు ఏమొచ్చాయట? జోరేగలు కూడా వచ్చాయట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ పేర్లను మనం చూస్తున్నాం. చూడండి, ఈ పేర్లు అంత భయంకరమైనటువంటి స్థితిని వారికి చూపిస్తుంది. స్థిమితం లేకుండా అది ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూనే వస్తున్నారు ఇక్కడికి. ఇంతవరకు నీళ్లను మార్చారు, ఇంతవరకు కప్పలను రప్పించారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వారి వల్ల కాలేకపోయింది. పద్దెనిమిదవ వచనములు అంటాడు, చెకనగాండ్రులు కూడా పేలును పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరు గాని అది వారి వలన కాకపోయేను. పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా సకనగాండ్రులు అంటున్నారు ఇది దైవ శక్తిని పరోతో చెప్పారట. ఏ శక్తి? ఇది దైవశక్తి. అందుకని ఈ శకనగాండ్రులు ఆ కార్యాన్ని చేస్తున్నారు. ఇది దైవశక్తి అనే విషయాన్ని కూడా తన భార్య అయినటువంటి బెల్షెజర్ చెప్పినట్లుగా, రాజు యొక్క భార్య చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిస్తే అతడు పరిశుద్ధుల దేవతల యొక్క ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము గల బుద్ధియు తెలివియు గలవాడు ఇండుట. ఏం చేస్తాడట? నీ తండ్రి కనుగొనును అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమేమంటుందంటే, నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, అతడు దైవ జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండును అని తన భార్య చెప్పుకొస్తుంది. బస్ ఇక్కడ మనం గమనించినట్లయితే
వారు దేవతలను పూజించేవారు గనుక ఆ మాటను వారు అక్కడ వాడుతున్నారు. వాళ్ళు దేవతలను పూజించేవారు ఆ దినాల్లో వారు. అందుకని అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అంటుంది. మనము కూడా దైవ జ్ఞానము, దైవాత్మ కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే వారు అనేక ప్రయత్నాలు చేశారు, కానీ వారి వల్ల కాలేకపోయింది. అందుకని 20వ వచనములు అంటాడు, కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము అంటున్నాడు. నిలవాలి మనము, అటు ఇటు తూలిపోకూడదు. అందుకే వాక్యములు అంటాడు, ఉంటే వెచ్చగా ఉండు, లేక చల్లగా ఉండు. నిలువెచ్చగా ఉండకూడదు మనం. అందుకని దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతను చూచి నన్ను సేవించడకు నా ప్రజలను పోనిమ్ము ఇమ్మా అనేటప్పుడు అతడు వెళ్ళనిస్తాడా? అదే నిర్గమాకాండం 33:27 అంటాడు, యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవలను అంటున్నాడు. అక్కడ 33వ అధ్యాయం నిర్గమాకాండము. అక్కడ అంటున్నాడు, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవవలను అంటున్నాడు. నిజమే. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో తిన్నగా నిలబడటం నేర్చుకోవాలి, దేవునిలో నిలబడటం నేర్చుకోవాలి ముందు. అందుకని యెహెజ్కేలు గ్రంథములు అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను. ఏమ్మా, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నన్ను నిలవబెట్టునంటాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభము నుండి 2వ వచనములలోని. కనుక మనం చక్కగా నిలబడాలంటే మనము దైవ శక్తిని అనుసరించిన వారమై ఉండాలి. అప్పుడే మనం నిలబడగలము, అప్పుడే మనం నిలబడతాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యొక్క లేఖనములలో మనం చూస్తున్నాము, అనగా ఈగలు. మూడవది ఈగల ద్వారా ఇబ్బందులు. ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే వారికి ఇంత ఇబ్బంది కాదు. ఈగలో కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని వారికి చూపించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఈగల యొక్క బాధ నుండి మనము తప్పించుకోవాలి. అక్కడ అంటాడు, ఈ 78వ సంకీర్తన 45వ వచనములో, అలా జోరీగలను పుట్టించాడట. ఆ ఈగలు వేరు, జోరీగలు వేరు. అలాగని ప్రసంగి 10 మొదటి వచనాన్ని మనం గమనిస్తే, తైలములో చచ్చిన ఈగలు అంటాడు. అక్కడ బొక్కావు అనే తైలములో చచ్చిన ఈగలట. అవి ఇక్కడ ఈగలనే పదానికి ఎబ్రీ భాషలో ఒకే ఒక్క పదము ఉపయోగించబడిందట. అంటే ఈగ మంచి అర్థంతో లేదు. ఎప్పుడైనా మన గిన్నెలో ఈగ పడితే బాగా పడ్డావని ఏమైనా తింటారా? తినరు, అసహించుకుంటాం. అందుకని
ఆ ఈగలు వారిని తినివేస్తును అంటున్నాం మనం. 24వ వచనములో చూడండి, ఎటువంటి అటది బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల యొక్క ఇండ్లలోనికి. అందుకే ముందే చెప్పాం మనం, ఏమని, ఊర్లోనికి వచ్చినటువంటి శ్రమ అంట ఇంటిలోనికి ఎక్కువచ్చిందట. ఈవేళ ఈ యొక్క ఈగలు ఎక్కడికి వచ్చాయంటే ఊర్లోనికి వచ్చాయి, అలాగని ఇంటిలోనికి కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఈ ఈగలు వారిని తినివేసినని చదువుకుంటున్నాం. వారిని ఏం చేసేట, తినేసేట. మరి ఆ ఈగలు, కొన్ని ఈగలని మనం చూసి రక్తమును పీల్చేస్తామట. ఏమో రక్తమును పీల్చే ఈగలు ఉంటాయి. ఆ ఈగ పట్టుకుంటే దాని కడుపు నిండా రక్తము పీల్చుకునే వరకు కూడా విడిచిపెట్టదట. అటువంటి భయంకరమైనటువంటి ఈగలని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే మనము 21వ వచనములో, నీవు నా ప్రజలను పోనీ ఎడల నేను నీ మీదకిని, నీ సేవకుల మీదకిని, నీ ప్రజల మీదకిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపించదును అంటున్నాడు. అయినా సరే ఫరో యొక్క మనస్సు ఏమాత్రము మారలేదన్నమాట. కనుక ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా సరే వారు మరి దేవునికి లోబడినట్లుగా మనము చూడటం లేదు. అందుకని ఈ యొక్క 8వ అధ్యాయములో మనం 3 తెగులను చూసి 7వ అధ్యాయంలో 1 తెగుల్ని చూసాం. ఇక రానున్న అధ్యాయాలన్నీ కూడా ఒక్కొక్క దండముగా మనము చూస్తూ ఉంటాం ఐగుప్తీయులకి. అలాగన మనము నిత్యము దేవుని సేవించి దేవుని గణపరిచే ధన్యత దీవెన ప్రభు అనుగ్రహించును గాక. ఆమీన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, వినిన వాక్యమును బిడ్డల తమ అంతరంగంలో పదలం చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత బిడ్డలకి మన యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమీన్. మరణాత.